Hello friends, welcome back to day 39 of 45 డే HTML CSS బూట్ క్యాంప్. సో ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేద్దామంటే మన మోడల్‌ని ఎలా యాడ్ చేయాలి అనేదైతే చూద్దాం. సో ఎలా అయితే మనం ఇక్కడ సబ్మిట్ అని క్లిక్ చేయగానే మోడల్ వస్తుందో, ఇన్ ద సేమ్ వే ఇక్కడ గూడా మనం సబ్మిట్ అని క్లిక్ చేయగానే మన మోడల్ అయితే రావాలి. సో అందుకోసం మనం మోడల్‌నయితే బూట్‌స్ట్రాప్ నుంచి తీసుకుంటాం. సో మోడల్‌ని మనం డిజైన్ చేయొచ్చు. బట్ ఇక్కడ మనం బూట్‌స్ట్రాప్ నుంచి మోడల్‌ని ఎలా యూజ్ చేయాలి అనేది మన ఐడియా. సో, అందుకోసం బూట్‌స్ట్రాప్‌కొచ్చి మోడల్ అని క్లిక్ చేయండి. సో, వచ్చేసింది ఇక్కడ మోడల్ అని చెప్పేసి. సో, ఇక్కడ చూస్తే ఎగ్జాంపుల్స్ అయితే మనకొస్తాయి. సో, ఇందులో లైవ్ డెమో అని చెప్పేసి లాంచ్ డెమో మోడల్ దీన్ని క్లిక్ చేస్తే చూడండి మనకు కావాల్సినట్టు మోడల్ అయితే టాప్ నుంచొస్తుంది. సో, ఈ మోడల్‌ని మనం తీసుకుందాం. సో, ఫస్ట్ థింగ్ నాకు ఏం కావాలంటే ఎగ్జాక్ట్ మోడల్ కాదు నాకు కావాల్సింది. నాకు ఈ సబ్మిట్ అనే బటన్‌ని క్లిక్ చేసినప్పుడు ఆ మోడల్ ఓపెన్ అవ్వాలి. సో, అందుకోసం ఫస్ట్ నేను ఈ బటన్‌నయితే తీసుకుంటాను. సో, ఈ బటన్‌ని తీసుకొని ఇక్కడ యూజ్ చేస్తాను. సో, ఇప్పుడు నాకు లాంచ్ డెమో మోడల్ అనే ఉంది. ఈ టెక్స్ట్‌ని నేను సబ్మిట్ అని ఇచ్చేస్తాను. సో, ఇప్పుడు ఏం చేంజ్ జరిగిందో చూద్దాం. సో, ఇక్కడ నా అప్లికేషన్‌లో సబ్మిట్ వచ్చింది. సో, ఇక్కడ ఫాంట్ చిన్న మిస్టేక్. సో, ఇప్పుడు సబ్మిట్ క్లిక్ చేసిన. మోడల్ అయితే ఓపెన్ అవ్వట్లే. జస్ట్ మనం బటన్‌ని మాత్రమే తీసుకున్నాం మన బూట్‌స్ట్రాప్ నుంచి. సో, ఇక్కడికొచ్చి ఈ మోడల్‌కి రిలేటెడ్ కోడ్ ఏదైతే ఉందో దీన్ని కంప్లీట్‌గా తీసుకొని మనం మన బూట్‌స్ట్రాప్‌లో యూజ్ చేద్దాం. సో, ఎలా? ఈ బటన్ తర్వాత మనం మోడల్‌కి రిలేటెడ్ కోడ్‌నయితే ఇద్దాం. సో, ఇప్పుడు ఏమవుతుందో చూడండి. ఈ సబ్మిట్ నేను క్లిక్ చేయగానే నాకు నా మోడల్ అయితే ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ ఇంకొకటి ఈ సబ్మిట్ నేను క్లిక్ చేశాను. క్లోజ్ క్లిక్ చేస్తే ఆబ్వియస్‌లీ క్లోజ్ అవుతుంది. సబ్మిట్ క్లిక్ చేసినప్పుడు సేవ్ చేంజెస్ అని చెప్పేసి కనిపిస్తుంది. సో, యాక్చువల్లీ ఈ సబ్మిట్‌కి, సేవ్ చేంజెస్‌కి మధ్యలో ఆహ్, ఏమంటారు రిలేషన్ అయితే లేదు. యాక్చువల్‌గా ఇది ఎలా ఉండాలంటే నేను సబ్మిట్ క్లిక్ చేయగానే ఇక్కడ మోడల్ టైటిల్ సంథింగ్ ఇచ్చేసి ప్లీజ్ కన్ఫర్మ్ ఆర్ సంథింగ్ ఏదో ఒకటి మనకి మన వెబ్‌సైట్‌లో కనిపించినట్టు ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు ప్రొసీడ్ ఇక్కడ యెస్ ఆర్ ఇక్కడ నో. యెస్ క్లిక్ చేస్తే మన ఏపీఐ కాల్ అవుతుంది. వాటిని మనం తర్వాత రియాక్ట్ డిస్కస్ చేసినప్పుడు, జావాస్క్రిప్ట్ డిస్కస్ చేసేటప్పుడు చూద్దాం. ఫర్గెట్ అబౌట్ ఇట్. సేవ్ చేంజెస్ క్లిక్ చేస్తే యాక్చువల్‌గా మన డేటా సేవ్ అవుతుంది. ఆర్ క్లోజ్ క్లిక్ చేస్తే మన డేటా క్లోజ్ అయిపోతుంది. సో, అదే మనం ఇంప్లిమెంట్ చేయాలి. సో, ఇక్కడేంటంటే నేను క్లోజ్ క్లిక్ చేసినప్పుడు నా మోడల్ క్లోజ్ అవ్వాలి. అండ్ నేను సేవ్ చేంజెస్ క్లిక్ చేసినప్పుడు మోడల్ క్లోజ్ అవ్వాలి. అండ్ ఈ క్రాస్ బటన్‌ని క్లిక్ చేసినప్పుడు క్లోజ్ అవ్వాలి. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఈ స్క్రీన్ గ్రే అవుట్ అయింది కదా! ఇక్కడ క్లిక్ చేసినా క్లోజ్ అవ్వాలి. సో, వాటన్నింటిని బూట్‌స్ట్రాప్ హ్యాండిల్ చేస్తుంది. సో, చూడండి ఆటోమేటిక్‌గా క్లోజ్ అయిపోతుంది. ఔట్‌సైడ్ ఆఫ్ ది స్క్రీన్ క్లోజ్ అయిపోతుంది. బట్ ఇక్కడ సేవ్ చేంజెస్ క్లిక్ చేసినప్పుడు క్లోజ్ అవ్వట్లే. సో, అందుకోసం నేను ఏం చేస్తానంటే, మన అప్లికేషన్‌లో ఒక చిన్న చేంజ్ అయితే చేస్తాను. సో, అదేంటంటే ఇక్కడ సేవ్ చేంజెస్ ఉంది కదా! ఈ బటన్‌కి దీనికి ఈ డేటా బీ-బీఎస్-డిస్మిస్ అనే ఉంది కదా! ఈ ప్రాపర్టీని నేనిస్తాను. సో, ఈ ప్రాపర్టీ అనేది బూట్‌స్ట్రాప్ ప్రొవైడ్ చేస్తుంది. ఇది మోడల్‌ని క్లోజ్ చేయడానికి రెస్పాన్సిబుల్. సో, ఇప్పుడు చూస్తే నా అప్లికేషన్‌లో సబ్మిట్ క్లిక్ చేయగానే సేవ్ చేంజెస్ క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ అయిపోతుంది. నా మోడల్ అనేది క్లియర్ అయిపోయింది. బట్ ఇక్కడ ఈ డాట్ కాకుండా సంథింగ్ ఏదో క్లిక్ చేద్దాం. సో, ఇక్కడేంటంటే నేను డూ యూ వాంట్ టు సేవ్ అని చెప్పేసి అడుగుతాను. డూ యూ వాంట్ టు సేవ్? సో, ఇక్కడ నేను సబ్మిట్ క్లిక్ చేస్తే డూ యూ వాంట్ టు సేవ్ అని చెప్పేసొచ్చింది. సో, ఐదర్ యెస్ ఆర్ నో. అండ్ నెక్స్ట్ ఇక్కడ మోడల్ టైటిల్ వచ్చేసరికి కన్ఫర్మ్ అని ఇద్దాం. ప్లీజ్ కన్ఫర్మ్ అని ఇద్దాం. సో, ఇప్పుడు సబ్మిట్ కొడితే ప్లీజ్ కన్ఫర్మ్ డూ యూ వాంట్ టు సేవ్ యెస్ ఆర్ నో. సో, యెస్ క్లిక్ చేసినప్పుడు కావాల్సిన ప్రాసెస్ అంతా మనం ఇక్కడ హ్యాండిల్ చేయం. మనం ఇక్కడ హ్యాండిల్ చేసేది ఓన్లీ లుక్ అండ్ ఫీల్. బికాజ్ ఇది హెచ్‌టీఎంఎల్ అండ్ సీఎస్ఎస్‌కి రిలేటెడ్‌ది కాబట్టి. రైట్? సో, వచ్చేసింది. ఏమొచ్చింది? మన మోడల్‌ని యాడ్ చేసాం. జస్ట్ ఇమాజిన్ ఇదే మోడల్‌ని మనం డిజైన్ చేయాలంటే ఎంత టైం పడుతుంది? సో, మనం యాక్చువల్ ప్రాజెక్ట్‌లో వర్క్ చేస్తున్నప్పుడు టైమ్ క్రంచ్ అనేది చాలా ఎక్కువుంటుంది. తక్కువ టైంలో ఎక్కువ డెలివర్ చేయాల్సొస్తుంది. సో, అందుకోసమే ఇలాంటి లైబ్రరీస్ అన్నీ ఉంటాయి. సో, అంత యూజ్ చేయకుంటే దీనికి ప్రీమియం వెర్షన్ అని ఇలాంటి ఒక 10 లైబ్రరీస్ ఎందుకుంటాయి చెప్పండి? సో, లైబ్రరీస్‌ని యూజ్ చేయడంలో తప్పేం లేదు. వాటిని నేర్చుకోవడంలో కూడా తప్పేం లేదు. ఇంకా యాడెడ్ అడ్వాంటేజే మనకి. ఎందుకంటే లుక్ అండ్ ఫీల్ డిజైన్ చేయడానికి లైబ్రరీస్‌ని యూజ్ చేయడంలో తప్పేం లేదు. నేను కోడ్ మొత్తం కాపీ చేస్తున్నా అని ఫీల్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మనం
లాస్ట్ 30 వీడియోస్ వరకి ప్రతి స్టైల్ మనమే అప్లై చేసాం. ఇప్పుడు లాస్ట్ 2-3 వీడియోస్‌లోనే మనం ఈ బూట్ స్ట్రాప్ అనే లైబ్రరీస్ నుంచి స్టైల్స్‌ని తీసుకుంటున్నాం. సో, మీరు ఫ్రీగా యూజ్ చేయొచ్చు. నో ప్రాబ్లమ్. ఓకే. సో, ఇప్పుడు మన మోడల్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ మనకు కావాల్సింది ఈ బ్యాక్‌గ్రౌండ్ కలర్. సో, ఈ బ్యాక్‌గ్రౌండ్ కలర్‌ని కూడా మనం సెట్ చేసేద్దాం. సో, ఎలా సెట్ చేస్తాం? ఈ బ్యాక్‌గ్రౌండ్ కలర్ మన బాడీకి ఉంటుంది కదా! సో, మన బాడీని ఓపెన్ చేసి, మన బాడీకి బ్యాక్‌గ్రౌండ్ కలర్ అయితే ఇచ్చేద్దాం. సో, ఇక్కడ నేను బాడీ కంప్లీట్ నా యూనివర్సల్ బాడీకి అప్లై చేస్తున్నాను. సో, నేను బ్యాక్‌గ్రౌండ్ కలర్‌కి తీసుకున్న కోడ్ ఏంటంటే బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇది. ఆర్‌జీబీ ఈ కోడ్‌ని తీసుకున్నాను. సో, ఇప్పుడు నాకు బ్యాక్‌గ్రౌండ్ కలర్ కూడా వచ్చేసింది. ఎవ్రీథింగ్ బానే ఉంది. బట్ ఇప్పుడేంటంటే ఇష్యూ ఇది క్లిక్ చేసినప్పుడు చూడండి ఇక్కడ బ్లూ కలర్ బార్డర్ వస్తుంది. ఈ బార్డర్‌ని నేను చేంజ్ చేయాలి. అంతే. అది నా ఇష్యూ. సో, దీన్ని చేంజ్ చేయడానికి చాలా వేస్ ఉంటాయి. అందులో కొన్ని వేస్ ఏంటంటే మీరు దేన్ని ఓపెన్ చేసినా లెట్స్ సే ఇక్కడ మనం ఫార్మ్‌ని ఓపెన్ చేద్దాం. ఈ ఫార్మ్ ఓవర్‌వ్యూ గనుక మనం చూస్తే ఇక్కడ సీఎస్ఎస్ అని చెప్పేసి, ఎస్ఏఎస్ఎస్ అని చెప్పేసి వేరియబుల్స్ అని చెప్పేసున్నాయి. సో, వీటిని మనం యూజ్ చేసి డైరెక్ట్ వాటిని ఓవర్‌రైడ్ చేయొచ్చు. అంటే ఏంటంటే ఫోకస్ రింగ్ కలర్. సో, ఇక్కడ ఈ ఫోకస్ ఉంది చూడండి. ఈ రింగ్ కలర్ దీన్ని మనం చేంజ్ చేయొచ్చు. ఎలా? ఈ వేరియబుల్ తోటి. సో, దీన్ని మనం ఎస్ఏఎస్ఎస్ అని చెప్పేసి అంటాము. సో, బట్ దీన్ని మనం ఇప్పుడైతే యూజ్ చేయం. ఎందుకు యూజ్ చేయము అంటే ఆహ్, దీన్ని ఎన్‌పీఎం ఇన్‌స్టాల్‌తో కొన్ని లైబ్రరీస్ ఇన్‌స్టాల్ చేయాలి. ఇంకో ఎక్స్‌టర్నల్ వెబ్‌సైట్‌ని యూజ్ చేయాలి. ఎక్స్‌టర్నల్ టూల్స్‌ని యూజ్ చేయాలి. సో, వాటన్నింటికంటే యాస్ ఎ బిగినర్‌గా మనం చేయాల్సిందేందంటే, ఈ స్టైల్స్‌ని ఓవర్ రైడ్ చేయొచ్చు. అందుకోసం ఇంపార్టెంట్ అనే ఒక ఆహ్, వాల్యూ అయితే ఉంటుంది. దాన్ని మనం యూజ్ చేస్తాం. సో, దాన్ని యూజ్ చేసి ఈ బూట్‌స్ట్రాప్ ప్రొవైడ్ చేసే బ్లూ కలర్‌ని తీసేసి మనకు నచ్చిన కలర్‌నయితే మనం యూజ్ చేస్తాం. సో, కొందరు ఈ ఇంపార్టెంట్‌ని యూజ్ చేయడానికి అంత ప్రిఫర్ చేయరు. కొందరు ప్రాజెక్ట్స్‌లలో వేరే వేని డిజైన్ చేసి ఉంచుకుంటారు. సో, ఈ బూట్‌స్ట్రాప్‌ని ఇలాంటి ఇన్ డెప్త్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో, ఎక్కడైతే మనం ఈ ఎస్ఏఎస్ఎస్ వాల్యూస్‌ని, ఇలాంటి ఈ ఔటర్ రింగ్‌ని, ఫోకస్‌ని ఇలాంటి వాటిని లెట్స్ సే మనకి బూట్‌స్ట్రాప్‌లో ప్రైమరీ అంటే ఈ బ్లూ కలర్ వస్తుంది. ఈ బ్లూ కలర్ కాకుండా నాకు ప్రైమరీ అంటే రెడ్ రావాలి. ఇలాంటి కస్టమైజేషన్స్ అన్నీ ఏంటంటే యూఐ, యూఎక్స్ డిజైనర్స్ గానివ్వండి, లేదా ప్రాజెక్ట్‌లో వర్క్ చేస్తున్నప్పుడు, ప్రాజెక్ట్ స్టార్ట్ జేయడానికంటే ముందు లుక్ అండ్ ఫీల్ డిజైన్ అయిన తర్వాత, వాళ్ళు ఆల్రెడీ బూట్‌స్ట్రాప్‌ని తీసుకొని కస్టమైజ్ చేసి రెడీమేడ్‌గా అవైలబుల్‌గా ఉంచుతారు. అక్కడి నుంచి డెవలపర్ యూజ్ చేస్తాడు. సో, ఈ చేంజ్ అనేది డిఫరెంట్ ప్రాజెక్ట్స్‌కి డిఫరెంట్‌గా ఉంటుంది. లైక్ బూట్‌స్ట్రాప్ యూజ్ చేసినప్పుడు ఎస్ఏఎస్ఎస్‌ని యూజ్ చేసి ఒకరు కస్టమైజ్ చేయొచ్చు. కొంతమంది ఇంపార్టెంట్ ట్యాగ్‌ని యూజ్ చేసి కస్టమైజ్ చేయొచ్చు. కొందరు ఇన్‌లైన్ స్టైల్‌ని యూజ్ చేసి కస్టమైజ్ చేయొచ్చు. సో, కొంతమంది మెటీరియల్ యూఐ అని ఇంకో లైబ్రరీ ఉంటుంది. దాన్ని యూజ్ చేసినప్పుడు ఎస్ఎక్స్ అనే ప్రాపర్టీని యూజ్ చేసి కస్టమైజ్ చేయొచ్చు. సో, ఇది అనేది ఒక పూల్. అందులో ఎవరికి నచ్చింది వాళ్ళు యూజ్ చేస్తారు. దానికి స్పెసిఫిక్ వే అనేది లేదు. సో, అందుకోసం మనం దానిపైన ఫోకస్ చేయకుండా ఈజీ వేలో జస్ట్ మనం మూవ్ ఆన్ అవ్వడానికి ఎలా కస్టమైజ్ చేస్తాము అనేది మనం ఇక్కడ చూస్తాం. సో, నేను క్లారిటీ ఇచ్చాను అని చెప్పేసి అనుకుంటున్నాను. సో, ఈ ఎస్ఏఎస్ఎస్ ఏదైతే ఉందో దీని గురించి మనం అయితే డిస్కస్ చెయ్యము. ఓకేనా? సో, ఎలా స్టైల్ చేస్తాము అని చెప్పేసంటే, ఇంకో వే ఉంటుంది. ఈజీ వే. దాన్ని యూజ్ చేస్తాము. ఇన్ కేస్ మీరేదైనా జాబ్ చేస్తున్నప్పుడు, యాక్చువల్ ప్రాజెక్ట్‌లో వర్క్ చేస్తున్నప్పుడు, వాళ్ళు ఆ వేని యూజ్ చేయొద్దు. మీరు ఇదే వే యూజ్ చేయాలి అని చెప్పి మీకేదైనా ఇన్‌పుట్స్ ప్రొవైడ్ చేస్తారు. దాన్ని బట్టి మీరు యూజ్ చేయొచ్చు. నేనెందుకు చెప్తున్నానంటే, ఫర్ సపోజ్ నేను వర్క్ చేసే ప్రాజెక్ట్‌లో నేను ఇన్‌పుట్ అనే ఒక ఫీల్డ్‌ని యూజ్ చేశాననుకోండి. డైరెక్ట్‌గా దానికి బ్లాక్ కలర్ బార్డరొస్తుంది. హైలైట్ చేసినప్పుడు ఇంకో కలరొస్తుంది. సో, అది ప్రీ డిఫైన్డ్‌గా మన కోసం ఇంకొకరు డిజైన్ చేసి ఉంచుతారు. సో, దాన్ని మనం యూజ్ చేసుకుంటాం. సో, ఇన్ ద సేమ్ వే మనకి బూట్‌స్ట్రాప్ ప్రొవైడ్ చేసిన దాన్ని మనం యూజ్ చేస్తే సరిపోతుంది. అందులో కొన్ని కస్టమైజేషన్స్‌ని మనం ఈజియెస్ట్ వేలో చూద్దాము. ఈ కాంప్లెక్స్ వేస్‌ని నేనిక్కడ చూపెట్టట్లేదు. దానికోసం నేను ఫ్యూచర్‌లో మెటీరియల్ యూఐ లాంటి ఏదైనా ఒక దీనికంటే కొంచెం అడ్వాన్స్డ్ లైబ్రరీని యూజ్ చేసినప్పుడు, దానికోసం మనం సెపరేట్‌గా ఈ ఇంటర్నల్‌గా ఎలా కస్టమైజ్ చేయాలి అనేది డిస్కస్ చేద్దాం. సో, ఇది ఫ్రెండ్స్ మన మోడల్‌ని యూజ్ చేయడం అండ్ నెక్స్ట్ కస్టమైజేషన్ ఎలా చేస్తాము అని చెప్పేసి. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.